న్యూస్కు స్వాగతం. వేల్పూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ 133వ జయంతిని పురస్కరించుకుని ముఖ్య అతిథిగా బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. కోరుచున్నాం. అలాగే వారి తర్వాత వేల్పూర్ విలేజ్ సర్పంచ్ గారు కూడా వచ్చి అంబేద్కర్ గారికి పూలదండలు వేయాల్సిందిగా కోరుచున్నాం. అలాగే ఉప సర్పంచ్ ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి నా అక్క చెల్లెళ్లకు, యువ సోదరులకు, మా కళాకారుల బృందానికి ప్రత్యేకంగా అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అయితే 1940-50 ప్రాంతాల్లో ఈ రాజ్యాంగం రాసేటప్పుడు అప్పుడు ఏమి ఒక 100 సంవత్సరాల్లో ఏం జరగబోతుంది, ఏం జరుగుతుంది, ఈ సమాజంలో ఉన్నటువంటి అసమానతల వల్ల, ఈ సమాజంలో ఉన్నటువంటి ఆర్థిక అసమానతల వల్ల, సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల వల్ల బడుగులకు, బలైన వర్గాలకు ఏం నష్టం జరుగుతుంది అని అప్పుడే ఊహించి ఆ నష్టం జరగకుండా ఉండటానికి ఈ భారతదేశ రాజ్యాంగంలో ఒక ప్రొవిజన్ ఉండాలి, ప్రత్యేకంగా హక్కులు పొందుపరచబడాలి అని చెప్పి ఊహించి రాసిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆ రాసిన తర్వాత ఆ రోజు ఉన్నటువంటి పార్లమెంటును కావచ్చు, ఆ రోజు ఉన్నటువంటి రాజ్యాంగ కమిటీ కావచ్చు, వాళ్ళందరినీ ఒప్పియడం కూడా ఆ రోజున్న పరిస్థితుల్లో ఆ రోజు ఇంతకంటే ఎక్కువ ఫ్యూడల్ సామ్రాజ్యం ఉండే.
ఇంతకంటే ఎక్కువ అణచివేతలు ఉండే, ఇంతకంటే ఎక్కువ అస్పృశ్యతలు ఉండే, అంటరానితనం ఉండే. ఆ ఉన్న సందర్భంలో ఆ రోజుల్లో వాళ్ళందరిని ఒప్పించడం అనేది పెద్ద టాస్క్. సరే, రాయడం, ఓ నలుగురిని కూర్చోబెట్టుకోవచ్చు, సూచనలు తీసుకోవచ్చు, నిపుణుల్ని కూర్చోబెట్టుకోవచ్చు, రాసి దాన్ని రాజ్యాంగం ఫ్రేమ్ చేసుకోవచ్చు. అది కూడా కష్టమైన పనే. కానీ నా ఉద్దేశంలో దానికంటే ఎక్కువ కష్టమైన పని ఒకటి, 100 సంవత్సరాల్లో ఏం జరగబోతుందని ఊహించడం గొప్ప విషయం. ఆ ఊహించి దానికి సరిపడా ప్రొవిజన్స్ పెట్టడం ఒక భాగం. ఈ రెండుటి కంటే కష్టమైన పని ఏంటంటే ఆ రోజున్న ఆ వ్యవస్థని, ఆ రాజకీయ వ్యవస్థని ఒప్పించడం చాలా గొప్ప విషయం. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.